తెలుసు కదా, చేనేత కార్మికులు. ఎప్పుడన్నా మీరు పబ్లిక్ మధ్య వెళ్ళినప్పుడు కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటారా మీ డ్రెస్సింగ్ గురించి లేకపోతే దేని గురించి? పబ్లిక్ మధ్యలో అంత లేదు, మామూలు మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ అట్లా లేదు. మీరే అంటున్నారని వింటున్నా, నాకైతే ఎవరు కాంప్లిమెంట్ ఇవ్వలేదు డైరెక్ట్లీ. ఐ డోంట్ నో, బట్ సోషల్ మీడియా ఎస్ ఐ హావ్ జాయిన్. సోషల్ మీడియా సంబంధించి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు మీకు ఇన్‌స్టాగ్రామ్ లో గాని. I am very surprised to see. I am very surprised to see, and I am also very happy because you know, it's nice to know that people are interested to know about you as a personality. They want to know about you. Yeah. So dress is one part of it. That's it. Yeah. నాకు తెలిసి బ్యూరోక్రాట్స్ లో ఎక్కువ హైయెస్ట్ ఫాలోవర్స్ ఉంది మీకే అనుకుంటా. I don't know అండి, మిగతా వాళ్ళకి నేను అంత ట్విట్టర్ లో గానీ ఇన్‌స్టాగ్రామ్ లో గానీ రెస్పాన్స్ ఆల్సో నాట్ ఓన్లీ ఫాలోవర్స్ అంటే ఇప్పుడు ఇన్ఆర్గానిక్ కూడా మనం చేయొచ్చు, బట్ రెస్పాన్స్ కూడా అదే విధంగా ఉంటుంది. అంటే నేను ఒక్కటే నమ్ముతాను, మీకు రియల్ లైఫ్లో ఎటువంటి నిజ అంటే వాట్ ఎవర్ ఈస్ ది యాక్చువల్ యూ ఇన్ రియల్ లైఫ్, దాట్ ఈస్ వాట్ సోషల్ మీడియా రిఫ్లెక్ట్స్ బ్యాక్ టు యూ. సో ఎక్కడో కొంచెం అంటే నేను చాలా యంగ్ గర్ల్స్ నుంచి, తర్వాత వాళ్ళ మదర్స్ నుంచి అప్పుడప్పుడే వింటూ ఉంటాం, మేము ఎప్పుడో మా పిల్లలకి చెప్తాము మీలాంటి ఉండాలి. సో మేబీ దే సీ అన్ ఆస్పిరేషనల్ కెరియర్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే మా పిల్లలు కూడా అలా ఉండాలి, అట్లా మంచి పని చెయ్యాలి అనేది ఒక ఆస్పిరేషన్ ఉంది మదర్స్లో, పాత వాళ్ళు ఆ పాత తరంలో. సో ఇటువంటి ఫాలోవర్షిప్ నాకు ఎక్కువ ఉంది. ఈ సినిమా స్టార్ లాంటి ఫాలోవర్షిప్ నా దగ్గర లేదు. మోస్ట్లీ ఫ్యామిలీ as their sister or daughter అట్లా భావించే వాళ్ళు ఎక్కువ. Yes, I think they see something aspirational in me which they like to tell their children. Okay. So I believe that good and bad రెండు ఉంది కదా సోషల్ మీడియాలో. గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంది. బ్యాడ్ అంటే చాలా ఫెలోస్ ఉంటాడు, బ్యాడ్ అన్ని సొసైటీ కదా. సోషల్ మీడియా ఇస్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ. సో ఆల్ ఎలిమెంట్స్ ఆర్ దేర్. టు ది ఎక్స్టెంట్ ఐ ట్రై టు. అట్లా ఏమైనా ఉందా కామెంట్స్ బ్యాడ్ గా అనిపించి అట్లా అనిపించిన సందర్భం? ఆఫ్ కోర్స్ ఉంటది. చాలా వాళ్ళు కొంతమంది ఉంటారు, ట్రోల్స్ అంటాం కదా, ట్రోలింగ్ చేస్తారు. అంటే ఏం హెడ్ అండ్ టైల్ ఉండదు, ఏదో చెప్పాలి. సో వన్స్ యూ డిసైడ్ టు బి ఆన్ సోషల్ మీడియా యూ టు బి ప్రిపేర్డ్ ఫర్ బోత్ కదా. ఫ్యాన్ పేజెస్ అయితే చాలా ఉన్నాయి మీకు. అది ఫ్రాంక్లీ నేను చూడలేదండి. ఇన్ఫాక్ట్ నేను నా అకౌంట్ ఎందుకు పెట్టారంటే ఆ మొత్తం పేజెస్లో కూడా కొన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు సర్క్యులేట్ అవుతుంది. సో కనీసం ఎప్పుడు అవసరం ఉంది ఏదో క్లారిటీ ఇవ్వడానికి నాకే డైరెక్ట్. చాలా లేట్ గా వచ్చారు కదా మీరు? చాలా లేట్ గా, జస్ట్ 2020. యా, చాలా లేట్ గా, అట్లీస్ట్ 10-15 years late to Twitter and Insta. But I use it. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చా సినిమా డైలాగ్ లాగా. అంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ లేట్ గా వచ్చినా మీకే ఉన్నారు. అవునా? ఇన్ఫాక్ట్ నాకు ఒకటి విషయం, ఎప్పుడైనా అవసరం అంటే ఒక ఇండిపెండెంట్ వాయిస్ ఉండాలి. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే లేకపోతే ఏదైనా అవకాశం ఉంటే ఒక ఇండిపెండెంట్ వాయిస్ ఉండాలి. నేను సో అండ్ సో మీడియా భాగం అనేది, లేకపోతే మీరు వచ్చి నాకు సపోర్ట్ చేయడం అనేది అది ఒక అదృష్టం. లేకపోతే నాకు ఒక వాయిస్ ఉండాలి కదా. సో ఫర్ దట్ వాయిస్ ఐఎమ్ ఆన్ సోషల్ మీడియా. దట్ ఈస్ ద యాక్చువల్ ఇంటెన్షన్. రెస్ట్ ఈస్ ఆల్ just fun, that's all. Creativity. Fan pages are ever నడిపిస్తున్నారు ఏంటో మీకు ఐడియా? No idea. Okay. Whoever is doing it, thank you. I really don't know who are these people. Maybe must be Karimnagar people only. Mostly Karimnagar people. So madam, CMO లో ఉన్నప్పుడు అకున్ సబర్వాల్ గారు పోస్టింగ్స్ సంబంధించి అకున్ సబర్వాల్ గారు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఉండే. ఆ టైంలో చాలా మీకంటే కూడా ఫేమ్ అయ్యారు ఈ సినీ యాక్టర్స్ కానీ, డ్రగ్స్ రిలేటెడ్ కానీ. ఒక విధంగా డ్రగ్స్ మినాస్ మీద ఆయన చాలా స్ట్రాంగ్ ఉండే, బాగా పనిచేశారు అప్పుడే. చాలా మంచి పేరు వచ్చింది. అండ్ డిస్కషన్ అవుతూ ఉండేవా ఈ డ్రగ్స్ దాని గురించి, అంటే ఇంట్లో కానీ దాని గురించి? అంటే మనం ఓవరాల్ ఆఫ్ కోర్స్ అన్ని స్కూల్స్ పరిస్థితి, ఈ తరంలో ఉన్నటువంటి అందరూ పేరెంట్స్ బాగా కన్సర్న్ ఫీల్ అవుతారు. ఎందుకంటే చిన్న స్కూల్స్లో కూడా, ఇంటర్నేషనల్ స్కూల్స్లో అన్ని చోట్లలో ఈ మెనెస్ అయితే చాలా ఒక రకంగా స్ప్రెడ్ అయింది. సో ఇట్ హ్యాస్ టు బి టేకెన్ వెరీ సీరియస్లీ. ఎస్, అంటే నిన్న మొన్న కూడా మనం చూసాం గంజాయి. అవును, ఎస్పెషల్లీ ఈవెన్ హైదరాబాద్ సిటీలో ఈ మధ్యలో అయితే బాగా మనం వింటున్నాం, కొంచెం సీజర్స్ కూడా నడుస్తున్నాయి. సో అది కంటిన్యూస్ ఒక ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ వెరీ మచ్ క్రిటికల్ అండి. సో ఆయన ఒపీనియన్ కూడా అదే ఉండే, అంటే చాలా టఫ్ గా దీన్ని యాక్ట్ చేయాలి కాబట్టి. yes you see he is from Punjab. yeah, so Punjab Urta Punjab movie వచ్చింది. he has seen all that, so he was very much concerned, very much serious, very passionate that
It is not about him, it is about the next generation of children. Yes. సో అంటే పంజాబ్ లాంటి సిచ్యువేషన్ మనకు తెలంగాణకు రావద్దని ఆయన ఆ టైంలో టఫ్గా యాక్ట్ చేశారు. ఆయన ప్రతి జాబ్లో టఫ్గానే ఉంటారు. డ్రగ్స్కి అని స్పెషలీ టఫ్ ఉంటాడు. వేరేకి హీ వాజ్ ఇన్ ఎక్సైజ్, హీ వాజ్ ఇన్ సో మెనీ ప్రొఫైల్స్. హీ ఈస్ నోన్ టు బి సంబడి హూ టేక్స్ హిస్ జాబ్ సీరియస్. అంటే ముక్కు సూటియా కొంచెం? ఎస్, స్ట్రైట్ ఫార్వర్డ్. అది చాలా మందికి నచ్చకపోవచ్చు ఎస్టాబ్లిష్మెంట్. అంటే అప్పట్లో వండర్ అయ్యారు. స్మితా సబర్వాల్ CMOలో కీ పొజిషన్లో ఉన్నారు. బట్ అకున్ సబర్వాల్కి ఎందుకు ప్రైమ్ పోస్టింగ్స్ రాలేదు, లూప్ లైన్లో ఎందుకు పడింది అని చెప్పి. అంటే మేము ఎప్పుడూ అటువంటి పర్సనల్ ఎజెండాకి ఎక్కడ పని చేయలేదండి. నేను చేయలేదు, వారు కూడా చేయలేదు. వీ హ్యావ్ నెవర్ థాట్ ఆఫ్ యూజింగ్ ఎనీ అఫీషియల్ పొజిషన్ టు మేక్ ఎనీ పర్సనల్ అడ్వాంటేజ్. నో, దట్ ఈస్ నాట్ ఇన్ హిస్ బ్లడ్. ఫ్రాంక్లీ ఎప్పుడు మీ హస్బెండ్ పోస్టింగ్ గురించి ఎవరిని అడగలేదు? No, why should we? You see, ultimately the system finds whatever job it does for you. Today I am in State Finance Commission. I am very proud to be in State Finance Commission. మీరు వస్తున్నారు, మా ఆఫీస్ లో చూస్తున్నారు డైలీ. ఇప్పుడు పని స్టేట్ ఫైనాన్స్ కమిషన్. ఆఫ్ కోర్స్, వై నాట్? మేడం, ఈ బిల్డింగ్ చూసినప్పుడు బయట బిల్డింగ్ చూస్తే బూత్ బంగ్లా, అది మేము బాగా చేద్దాము. అది ఇష్యూ లేదు. గవర్నమెంట్ లో ప్రతి రంగంలో అనిపించిందా ఫస్ట్ టైం మీకు బిల్డింగ్